వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జరిగింది ఇలాంటి దుర్ఘటన కాబట్టి దీని గురించి ఏం చెప్తున్నారు సార్? ఇది హత్య అంటారా, మామూలుగా జరిగిందంటారా, యాక్సిడెంట్ అంటారా? I cannot comment on what has happened, బట్ జరిగింది మాత్రం మా క్రైస్తవ సమాజానికి పెద్ద లాస్ అనేది మేము భావిస్తున్నామండి. వీ లాస్ట్ వండర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనుడిని కోల్పోయాము. గళమెత్తి ముఖస్థుతి లేకుండా మాట్లాడే వ్యక్తిని మేము కోల్పోయాము ఈరోజు సమాజంలో. సో ఇప్పుడు దీని గురించి ఎలాంటి చర్చ, వివాన్ డెసిషన్స్ అంటున్నారు కదా, ఎలాంటి న్యాయం జరగబోతుందంటారు? ఎలాంటి ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి జాప్యం లేకుండా అది ఖచ్చితంగా ఏ విధంగా వారు ఇన్వెస్టిగేట్ చేయాలో ఆ విధంగా చేయాలనేది మేము కోరుకుంటున్నాం. దానికోసమే మేము అడుగుతున్నాం. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కానీ ఎంత వేలాది మంది తరలి వచ్చారు. సో వీరందరి తరపున ఏం చెప్తారు సార్ ఒక మాట? ఇది ఒక మేలుకొలిపండి క్రైస్తవ సమాజానికి. క్రైస్తవ సమాజం ఐక్యం కాకపోతే చాలా రాబోయే దినాల్లో చాలా కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ప్రవీణ్ పగడాల ద్వారా మరి దేవుడు ఈ విధంగా జరిగించినందుకు ఆ భగవంతుడు కూడా మేము మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ బిగన్. ఇది ఒక గొప్ప ఆరంభము క్రైస్తవ సమాజానికి ఐక్యం కావటానికి. దీన్ని ఇంకా ఎవరు ఆపలేరండి. ఇది యాక్సిడెంట్ అని అంటా ఉన్నారు, కానీ ఎందుకని మర్డర్ కిందకి ఎందుకు వచ్చిందండి? ఎందుకంటే అనుమానాలు ఏమని వెతుకుతున్నాయి సార్? మీరు మీడియాలో ఉన్నారండి, మాకన్నా ఎక్కువ విషయాలు ఎవరికి తెలుస్తాయి? మమ్మల్ని ఎలాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? కాదండి, ఇప్పుడు అది ఎలా జరిగింది అనేది మేము అడుగుతున్నాం అంతే. వీ వాంట్ టు నో హౌ ఇట్ హ్యాపెండ్. వీఆర్ నాట్ సెయింగ్ ఇట్ హ్యాపెండ్, వీ వాంట్ టు నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. అది మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అది నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేయాలనేది మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.